శ్రీమాత్రి నమః. నమస్తేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు మనము భాద్రపద బహుళ తదియ రోజున మహిళలు సద్గతులు పొందే నిమిత్తము ఆచరించే వ్రతమే ఉండ్రాళ్ళ తద్ది. భక్తి విశ్వాసాలతో నిష్ఠానుసారంగా ఆచరించిన వారికి సర్వాభీష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోము ఉండ్రాళ్ళ తద్ది. ఈ నోముకు మోదక తృతీయ అనే మరో పేరు కూడా ఉన్నది. ప్రత్యేకంగా ఉండ్రాళ్ళ నివేదన కలిగిన నోము కావడంచే తదియ అను మాట మూడవ రోజున తదియ అనే అర్థంతో వాడబడినది కనుక తదియ అంటే ఉండ్రాళ్ళ తద్దిగా పిలువబడుతున్నది. ఈ నోమును భాద్రపద మాసంలో బాగా వర్షాలు కురిసే ఋతువులో పూర్ణిమ వెళ్ళిన మూడవ రోజున అంటే బహుళ తదియ ఉండ్రాళ్ళ తద్ది నోమును నోచుకోవాలని మన పూర్వీకులు నిర్ణయించారు. అంతేకాదు ఈ నోమును గురించి సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని పురాణాల్లో చెప్పబడింది. ఈ ఉండ్రాళ్ళ తద్ది వెనుక ఓ ఆసక్తికరమైన కథ కూడా ఉన్నది. శివుడి అనుగ్రహం కోసము భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాల ధారణ, విభూతి ధారణలు, జాగరణ చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లుగా కాకుండా ఏదైనా ప్రయోజనము ఉందా అని ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానము సాక్షాత్తు ఆ పరమశివుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయము అందరికీ తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు. ఈరోజు శివుడి అనుగ్రహం కోసము భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాల ధారణలు, విభూతి ధారణలు, జాగరణలు చేస్తారు. పరమశివుడు పార్వతీదేవితో ఇలా కథను చెప్పనారంభించాడు. పూర్వము ఓ బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అయితే ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. మధ్యలో ఓ సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గర్లోని ఓ చెట్టుకు ఎక్కి కూర్చున్నాడు. అతడికి ఊతపదంగా శివ శివ అనడం అలవాటు. అది మంచో చెడో కూడా అతడికి తెలియదు. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించడం లేదని ఆ చెట్టు ఆకులు, కొమ్మలు విరిచేశాడు. ఇంతలో అటువైపు ఓ జింక, ఆడజింక అటువైపు వచ్చింది. దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతుతో తనను సంహరించవద్దని వేడుకుంది. తనను చంపడం అధర్మమంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చి దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్కపల్చగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని ఆర్తిగా కోరింది. మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది. మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురుచూశాడు. కొద్దిసేపటికి మూడో జాము గడిచేసరికి ఓ మగజింక అతడికి కనిపించింది. దాన్ని కూడా బాణంతో సంహరిద్దామని అనుకునేంతలోపే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరకకపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లుగా కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు. అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తాను, అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది. అంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయం అయింది. తనకు మాటిచ్చిన మూడు జింకల కోసము ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు. ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లలను ఇంటివద్ద విడిచి వస్తానని, అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళింది.
మరి కొద్దిసేపటికి 4 జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారము వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటూ ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది. అయితే ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడము, అతడికి తెలియకుండానే శివనామ స్మరణం చేయడము, తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయటం చూశాడు. అట్లా చేశాడు. ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజ ఫలితాన్ని ఇచ్చింది. 4 జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ చేసిన ఫలితం కూడా వచ్చింది. ఇలా తనకు తెలియకుండానే క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది. అతనికి తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజాఫలం వల్ల అతడు హింసను విడనాడాడు. జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉద్దక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయవాడు చివరికి అహింసావాదిగా మారగలిగాడు. ఇలా పరమశివుడు పార్వతీదేవికి ఈ విధంగా చెప్పాడు. ఇప్పుడు మరొక కథ గురించి తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను. తిరుకురుప్పు తొండనాయారు గొప్ప శివభక్తుడు. అతని చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. తొండై మండలము ఒక భాగ్యసీమ. దానికి కంచి ముఖ్య పట్టణము. ఆగమముల ప్రకారము ఇచ్చటనే పార్వతీదేవి పరమేశ్వరుని గూర్చి తపమునరించిందని, ఇచ్చట శివుడు ఏకాంబ్రనాథుడుగా పిలువబడతాడు. తిరుత్తొండారు ఇచ్చటనే జన్మించినాడు. రజకుడుగా పుట్టాడు. శివధాన్యైకత తత్పరుడు. శివభక్తులను ఆదరించేవాడు, సేవించేవాడు. వారి ముఖాల్ని చూసి వారల అవసరములను గుర్తెరిగి వాళ్లకు సహాయం అందించేవాడు. అందుకని అతనికి తిరుకురిప్పు తొండనాయారు అని పేరు వచ్చింది. శివభక్తుల బట్టలను ఉతికేవాడు. శివుడు అతని భక్తికి మెచ్చి అందరికీ అతని విశేషము తెలియబరచాలని అనుకున్నాడు. శివుడు ఒక పేదవానిగా రూపొంది మెడకు రుద్రాక్షమాలలతో, దేహమంతా విభూది పుండ్రములతో, చిరిగిపోయిన దుస్తులతో తిరుత్తొండారుకు ప్రత్యక్షమయ్యాడు. అతనిని చూడగానే తిరుత్తొండారుకు మైకం కమ్మింది. తర్వాత నిదానంగా తేరుకొని అతనిని భక్తిపూర్వకంగా అతనిని ఇలా ప్రశ్నించాడు. స్వామి, మా ఇల్లు మీ రాకతో పావనమైంది. ఎందుకని మీరు చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఇలా చిక్కిపోయారు? మీ దుస్తులను ఉతికి పెట్టనియ్యండి, మీకు సేవ చేయనియండి అని అర్థించాడు. ఆ శివభక్తుడు ఒక షరతుతో ఆ బట్టలను ఉతుకుటకు అనుమతిచ్చినాడు. ఆ షరతు ఏమిటంటే ఆ బట్టలు ఉతికి ఆరవేసి తనకు సూర్యాస్తమయం లోపల అందజేయాలి. లేని యెడల బక్క చిక్కిన తను చలికి చనిపోతాడు అని. తొండారు ఇందుకు అంగీకరించాడు. అంగీకరించే సమయానికి ఎండ బాగానే ఉంది. వెంటనే ఆ బట్టలను ఉతికాడు. ఆరవేసే సమయానికి పెద్ద వాన మొదలైంది. సూర్యుడు కూడా అస్తమించే సమయం వచ్చింది. ఆ బట్టలు ఆరే పరిస్థితి కనబడడం లేదు. తొండారు ఆ బట్టలు ఎలా ఆరుతాయి అనే ఆలోచనలో పడ్డాడు. శివభక్తునికి తాను సహాయం చేసే బదులు అతనికి కష్టాల పాలు చేసే స్థితికి వచ్చింది. ఈ పాపాలు తలుస్తూ ఆ బట్టలు ఉతికే రాయికి తన తలను వేసి కొట్టుకున్నాడు. దేవుని ప్రార్థించాడు. పరిస్థితిని చూసి ఆక్రందించాడు. అప్పుడు శివుడు ఆ ఆక్రందనకి కరిగి ప్రత్యక్షమై తొండారును అభినందించి భక్తికి మెచ్చుకొని త్వరలో నన్ను చేరగలవు, నా దగ్గరే ఉండగలవు అని అనునయంగా పలికినాడు. తొండారు దానికి పరవశించి శివుని పాదములపై పడి తన్మయత్వంతో శివుని స్తుతించాడు. ఇప్పుడు మరొక కథను గురించి తెలుసుకుందాము. ఒకరోజు ఒక రాజు ఒక సర్వజ్ఞాని అయిన ముని వద్దకు వెళ్ళి, నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అని అన్నాడు. అప్పుడు ఆ ముని,
నువ్వు నీ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించడం లేదా అని అడిగాడు. అప్పుడు రాజు, మా రాజ్యానికి శత్రుభయం లేదు, దొంగల భయము కూడా లేదు. మా రాజ్యంలో పన్నులు తక్కువే, న్యాయ వ్యవస్థ కూడా బాగుంది. ఎక్కడా ఎవరికీ అన్యాయం జరగదు. ప్రజలందరూ ఆనందంగా ఉంటున్నారు. కానీ నాకే ప్రశాంతత లేదు. నేను ఏం చెయ్యాలి అని రాజు ప్రశ్నించాడు. అప్పుడు జ్ఞాని, సరే, నీ బాధ అర్థమైంది. నేనొకటి చెప్తాను, అలా చెయ్యి. నీ రాజ్యాన్ని నాకు ఇచ్చేసేయి అన్నారు. అంతకన్నా ఇంకేం కావాలి, తీసుకోండి, ఈ క్షణమే ఇచ్చేస్తున్నాను అని రాజ్యాన్ని ఇచ్చేశాడు రాజు. అప్పుడు జ్ఞాని, సరే, నాకిచ్చేశావు, నువ్వేం చేస్తావు అని అడిగాడు. నేను ఎక్కడికైనా వెళ్ళి అక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతాను అని అన్నాడు రాజు. అప్పుడు జ్ఞాని, ఎక్కడికో వెళ్ళడం దేనికి? ఇక్కడే నా వద్దనే నా ప్రతినిధిగా ఉండి నువ్వు చేయవలసిన పనులు చెయ్యి. ఎందుకంటే నీకు పరిపాలన తెలుసు, చెయ్యగల సమర్థుడివి. ఓ ఏడాది తర్వాత వచ్చి లెక్కలు వగైరా చేస్తాను అని చెప్పారు జ్ఞాని. అలా 1 సంవత్సరం గడిచింది. జ్ఞాని రాజుని చూడటానికి వచ్చారు. రాజు మొహంలో ఆనందం కనిపిస్తుంది. ఎక్కడా ఆవగింజంత దిగులు కనిపించడం లేదు. జ్ఞానిని సాదరంగా ఆహ్వానించి సపర్యలు చేసి లెక్కలు చూపించాడు రాజు. ఆ లెక్కలు అలా పక్కన పెట్టుగాని, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడిగాడు జ్ఞాని. హాయిగా ఉన్నాను, కావలసినంత ప్రశాంతత అనుకోండి. మునుపెప్పుడూ ఇంత హాయిగా లేను. మీకు నా ధన్యవాదములు అని అన్నాడు రాజు. సరేగాని, పూర్వము నువ్వు చేసిన పనులకు ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులకు ఏదైనా తేడా తెలిసాయా అని అడిగాడు జ్ఞాని. లేదు, అప్పుడు చేసే పనులే ఇప్పుడు కూడా చేస్తున్నాను అని రాజు సమాధానమిచ్చాడు. మరి అప్పుడు ఎందుకు మానసిక ఒత్తిడికి లోనయ్యావు? ఇప్పుడు ఆ ఒత్తిడి లేదా అని జ్ఞాని అడగ్గా, రాజు అసలు విషయం తెలిసి జ్ఞాని వంక చూశాడు. అప్పుడు ఆ జ్ఞాని ఇలా అన్నాడు. అప్పట్లో నువ్వు ఇది నా పని, నా బాధ్యత అని ఆలోచించావు. ఇప్పుడు నువ్వు ఇది నాది కాదు, నేనిక్కడ కేవలం ఒక ప్రతినిధిని అని అనుకుంటున్నావు. ఆ మనసే అన్నింటికీ మూలము. నేనే అనే ఆలోచన వచ్చేటప్పుడల్లా అన్ని ఒత్తిడులు, సమస్యలు నీ చుట్టూ సుడులు తిరుగుతూ ఉంటాయి. అలా కాకుండా, ఈ ప్రపంచం నాది కాదు, ఈ దేహం నాది కాదు, ఈ ఊపిరి నాది కాదు, ఇవన్నీ నాకు ఇచ్చినవే తప్ప నా సొంతం కావు అని నువ్వు గ్రహిస్తే సమస్యలన్నీ, బాధలన్నీ తీరిపోతాయి. ఈ మానసిక స్థితితోనే నువ్వు పరిపాలించు, నీ విధులు నువ్వు సాగించు, నీకు కావలసినంత ప్రశాంతత లభిస్తుంది అని అన్నాడు జ్ఞాని. అప్పట్నుంచి రాజు తన పరిపాలనను చాలా ప్రశాంతంగా కొనసాగించాడు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.